పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఆయన స్వరం వైపుగా వారి చెవులను విడిచిపెడతారో వారి జీవితాలు రాత్రి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మార్కు స్వార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవగా విందాం. మార్కు స్వార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవగా విందాం. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించి. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచినట్లుగా మనం చూసాం. ఆయనకి గతంలో చాలా మంది శిష్యులు ఉండేవారు. చివరికి 12 మందిని ఆయన పిలవటం, ఇష్టపడటం, ఎన్నుకోవటం జరిగింది. మొదటిగా దేవుడు శిష్యులు ఎందుకు పిలిచారా అంటే ఆయనతో ఉండుటకు శిష్యులను పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా అక్కడ 15వ వచనంలో రాయబడి ఉంది, ఎందుకయ్యా ఆ శిష్యుల్ని దేవుడు పిలిచాడంటే వారికి శక్తినివ్వడానికి దేవుడు శిష్యుల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంది, అండ్ టు హ్యావ్ పవర్ టు హీల్ సిక్నెసెస్ అండ్ టు కాస్ట్ అవుట్ డెవిల్స్. దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి దేవుడు వారికి శక్తినివ్వటానికి పిలిచాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. మొదటిగా దేవుడు శిష్యుల్ని ఆయనతో ఉండటానికి పిలిచాడు. రెండవదిగా శిష్యుల్ని ఎందుకు ప్రభు పిలిచారంటే వారికి శక్తిని ఇవ్వటానికి దేవుడు శిష్యుల్ని పిలిచినట్లుగా మనం ఈ రాత్రి చూస్తూ ఉన్నాం. ఈ రోజున శక్తి మీదే టాపిక్ వెళ్ళబోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని శక్తి మనకి రాత్రి ప్రభు సంపూర్ణంగా అనుగ్రహించునుగాక. మీరు తెరవనక్కర్లేదు కానీ నహూము గ్రంథములు 1వ అధ్యాయం 3వ వచనములు ఉంది, ఆయన యొక్క శక్తి మహాబలమైనది, మెగా పవర్ అయినది. మన ప్రభువులో మెగా పవర్ ఉన్నది. ఆయన ప్రభావము, ఆయన శక్తి చాలా బలమైనదని ఆ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17-27 వచనాల్లో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన శక్తితో ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనలో మెగా పవర్ దాచి ఉన్నది. ఆయనలో మహాబలము దాగి ఉన్నది. ఆయన బలము విస్తారముగా ఉన్నది. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు మనం ఈ శక్తిని పొందుకోవాలి. ఇప్పుడు మనం ఈ అభిషేకాన్ని పొందుకోవాలి. ఎవరిని చూడాలి? మన మాదిరి యేసు ప్రభువే. మన మాదిరి యేసు ప్రభువే. ఆయన ఎలాగ శక్తి పొందుకున్నాడు? యేసు ప్రభువులోనికి ఆ శక్తి ఎలాగ వచ్చింది? మనం ఇప్పుడు ఎలా పొందుకోవాలి? ఒకసారి రాత్రి మనందరం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని శక్తి మనకు కావాలి. దేవుని అభిషేకం మనకు కావాలి. యేసు ప్రభు వారి నీటి బాప్తీసం తీసుకున్న తర్వాత నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఆయనని ఆత్మ అరణ్యములోనికి తోలుకుని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న వెంటనే ఆకాశం తెరవబడి పావురము బలముగా ఎగురుకుంటూ వచ్చి ఆయన మీద వ్రాలి, ఇదిగో ఈయనే నా నిజమైన కుమారుడు అని ఒక బలమైన శబ్దం పరిశుద్ధాత్మ ద్వారా విన్నున్నారు. యేసు ప్రభు వారికి అరణ్యములోనికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆత్మ యేసయ్యని అరణ్యములోనికి నెట్టుకొని తోసుకుని బలవంతంగా తీసుకుని వెళ్ళినట్లుగా వాక్యం చెప్తుంది. ఒక రౌతు గనక గుర్రం మీద కూర్చుని దానిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినట్లుగా ఒక తాడు పట్టుకుని ఒక రౌతు గుర్రముని ఎలాగైతే నడిపిస్తాడో, ఎలాగైతే పరిగెత్తిస్తాడో, అలాగ యేసు ప్రభు మీద పరిశుద్ధాత్ముడు ఉండి యేసు ప్రభుని పరిశుద్ధాత్ముడు అరణ్యములోనికి తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఆర్గ్యూస్ చేయకూడదు పరిశుద్ధాత్మతో. యేసు ప్రభు వారికి యాక్చువల్గా అరణ్యములోకి వెళ్ళడం ఇష్టం లేదు. అరణ్యములోకి వెళ్ళడం ఆయన గోల్ కాదు. అరణ్యములోనికి వెళ్ళడం ఆయన చిత్తము కాదు. అరణ్యములోనికి పరిశుద్ధాత్ముడు తోడుకొని వెళ్ళినట్లుగా వాక్యమును మనం చూస్తున్నాం. ప్రభుని బలవంతం చేసిందంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ప్రభుని బలవంతం చేశారు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని బలవంతంగా అరణ్యములోనికి లాక్కొని వెళ్ళారు. పరిశుద్ధాత్మ ఈ రోజున నీ హృదయంలో ఏలుబడి చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటే, పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే, పరిశుద్ధాత్ముడు నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, పరిశుద్ధాత్ముడు నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాలి. అందరూ చెప్పాలి.
కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మంచి ప్రదేశాల్లోకి తీసుకుపోతాడు. కొన్నిసార్లు ఆ ప్రదేశాలంటే మనకు నచ్చవు, అయినా మనం వెళ్ళాలి. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మంచి సమయాలను మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనకి ప్రతికూల సమయాలను కలుగజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మంచి మంచి సమయాలు మనకిస్తాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు చెడ్డ సమయాల గుండా కూడా మనల్ని నడిపిస్తాడు. ఈ రోజున ఎవరైతే చెడ్డ సమయాల్లో ఉన్నారో ఈ రాత్రి వారు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడిని ఎక్కడికి తోడుకుని వెళ్తానో అక్కడికి వెళ్ళాలి, తప్పదు. యేసు ప్రభుని పరిశుద్ధాత్ముడు అరణ్యములకు తోలుకుని వెళ్ళాడు. కొన్నిసార్లు మంచి ప్రదేశాల గుండా మనం వెళ్తాం, కొన్నిసార్లు చెడ్డ ప్రదేశాల గుండా వెళ్ళవలసి వస్తుంది, కొన్నిసార్లు మంచి సమయాల గుండా వెళ్ళవలసి వస్తుంది, కొన్నిసార్లు చెడ్డ సమయాల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నావు అనేది ప్రాముఖ్యము కాదు. నువ్వే పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యము కాదు. నువ్వే పరిస్థితి గుండా నువ్వు నడుచుకుంటూ వెళుతున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వెక్కడికి వెళుతున్నావు అనేది ప్రాముఖ్యం. వెల్కమ్ టు హోలీ స్పిరిట్ ఆఫ్ ద థ్యాంక్ యూ స్పిరిట్. ఓ షబారాల రీబారాల షందరారి నింపబడుకోట. నువ్వే పరిస్థితులు గుండా వెళుతున్నామనేది ప్రాముఖ్యము కాదు, నువ్వెక్కడికి వెళుతున్నామనేది ప్రాముఖ్యం. కొన్నిసార్లు సుడిగాలి గుండా వెళ్తాం, తుఫానుల గుండా వెళ్తాం, కొన్నిసార్లు అగ్ని గుండము ద్వారా వెళ్తాం, కొన్నిసార్లు జలముల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే చివరిగా నువ్వు ఏ లోయలో పడిపోవు, నువ్వెక్కడ అంతమైపోవు, కానీ నీవు శిఖరము మీద నా పరిశుద్ధాత్మని నిలబెట్టబోతున్నాడు. కమాన్ 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 కమాన్, క్లాప్ యువర్ ఎంజాయింగ్ క్లాప్. సంతోషిస్తూ చప్పట్లు కొట్టండి. నువ్వే లోయలో పడిపోవు, ఏ అగ్ని గుండములో కాలిపోవు, ఏ జల ప్రళయాలలో కొట్టుకెళ్ళవు, ఏ సుడిగాలి ద్వారా ఎక్కడ ఇరుక్కుపోవు, ఏ ముళ్ళ కంచెల ఇరుక్కుపోవు. నీవు శిఖరం మీద నిలబడతా. I prophesy mighty name of Jesus. నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను రాత్రి. నువ్వు వెళుతున్న పరిస్థితుల గుండా నువ్వు ఎట్టి పరిస్థితులు పడిపోవడానికి వీల్లేదు. నువ్వు వెళుతున్న పరిస్థితుల గుండా నీ కాలు చిక్కబట్టడానికి వీల్లేదు. నీ పరిస్థితులు చూడొద్దు, నీ ముందు నిలబడి ఉన్న శిఖరాన్ని చూడు. ఆ శిఖరము మీదకి నా ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని అందరిని ఎక్కించబోతున్నాడు. Come on, people of God. Come on and join. Clap your Holy Spirit of God. పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘం శిఖరములు ఎక్కబోతా ఉంది. శిఖరములు ఎక్కబోతా ఉన్నా. అగ్ని గుండముల గుండా వెళుతున్నప్పటికీ నువ్వు కాలిపోవు, జలముల గుండా వెళుతున్నప్పటికీ నువ్వు ఆ జలములలో పడి కొట్టుకొని వెళ్ళవు. సుడి గాలి గుండా వెళుతున్నప్పుడు ఆ గాలి నిన్ను ఎత్తి పడేయదు. నిన్ను శిఖరముల మీద దేవుడు నిలబెట్టబోతుంది. ఓ షవరాల రిసకండేలే రేపా. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరిని తాకి చెప్పండి, నీ పరిస్థితుల్లో నువ్వు పడిపోవు, నువ్వు శిఖరం ఎక్కబోతున్నావు. ఓహో శంధల రిఖల రిబా తురాల రాదా. యేసయ్య అరణ్య పరిస్థితి గుండా వెళుతున్నాడు. నీ అరణ్య పరిస్థితి గుండా నువ్వు తప్పించుకోలేవు. నీ అరణ్యములో నుండి నువ్వు పారిపోలేవు. నీ అరణ్య పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకోలేవు. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు అరణ్య బ్రతుకును బ్రతికాడు. ఆఫ్టర్ 40 years మహిమ కలిగిన సేవ చేస్తూ మోషే కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా అరణ్యము గుండా ప్రయాణం చేశాడు. దెబోరా అరణ్యము గుండా ప్రయాణం చేసింది. పౌలు గారు అరణ్యము గుండా వెళ్ళారు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యము గుండా వారు ప్రయాణం చేశారు. యేసయ్య కూడా 40 రోజులు అరణ్యపు అనుభవాన్ని అనుభవించాల్సి వచ్చింది.
వినండి, రాత్రి దేవునితో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. నీ అరణ్యం నుండి ఖచ్చితంగా నువ్వు తప్పించుకోలేవు, నీ అరణ్యం నుండి ఖచ్చితంగా నువ్వు పారిపోలేవు. కానీ ఒక్క మాట నేను మనస్ఫూర్తిగా నిజంగా నిజాయితీగా చెప్పగలను, నీ అరణ్యములో నువ్వు నశించవు అనేది ఈ రోజున వర్తమానం. హల్లెలూయా. నీ అరణ్యములో నువ్వు నశించవు, నువ్వు శిఖరం ఎక్కబోతున్నావు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యములో సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. 40 సంవత్సరాలు వారు అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉండగా వారి సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. కానీ యేసయ్య అరణ్యములో 40 రోజులలో ఆ యొక్క అరణ్యపు అనుభవాన్ని జయించి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటే, కానీ యేసు ప్రభు వారు 40 రోజులు అరణ్యమును జయించి వీరుడుగా బయటికి రావటం మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు సమయమును వ్యర్థం చేసుకోవద్దు. డబ్బు పోయినా డబ్బు మరలా సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని కోల్పోయిన సమయాన్ని మరలా నువ్వు సంపాదించుకోలేవు. నేను మరలా చెప్తున్నాను, రూపాయి పోయినా, డబ్బు నష్టపోయినా నువ్వు మరలా శక్తి, ఓపిక, బలం ఉంటే సంపాదించుకోగలవు, కానీ సమయం పోతే నువ్వు సంపాదించుకోలేవు. ప్రియ దైవజనమా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 40 సంవత్సరములు ఇజ్రాయేలు ప్రజలు వేస్ట్ ఆఫ్ టైం చేశారు. 40 సంవత్సరముల అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలు వారి సమయాన్ని గుర్తించలేదు, సమయాన్ని పూర్తిగా వ్యర్థం చేశారు. కానీ యేసు ప్రభు వారు 40 రోజుల సమయాన్ని ఉపయోగించుకున్నాడు. అరణ్యములో 40 రోజుల సమయాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క అరణ్య జీవితాన్ని గెలిచి బయటికి రావటం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సంవత్సరాలుగా మీరేమి సాధించలేకపోతున్నారేమో, మీరేమి పొందుకోలేకపోతున్నారేమో, అనేక సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతున్నాయేమో. ఐ ప్రొఫెసైజ్, నేను ప్రవచిస్తున్నాను, టుడే నైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ రాత్రి యేసు నామములో పలుకుతున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయములో, ఇదిగో యెహోవా వాక్కు ఇలా సెలవిచ్చుచున్నది, నేను మిమ్మల్ని విమోచించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ప్రవచిస్తున్నాను. గత సంవత్సరాలలో ఏమీ జరగటం లేదేమో, గత సంవత్సరాల నుండి నువ్వు అనుకున్నది ఏది సాధించలేకపోయావేమో, గత సంవత్సరాలలో నువ్వు ప్రార్థించుచున్నది ఏమీ నువ్వు పొందుకోలేకపోయావేమో. టుడే నైట్ ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఈ రాత్రి యేసు నామములో ప్రవచిస్తున్నాను. 26వ సంవత్సరములో దేవుడు నీ కొరకు కార్యాలు చేయబోతున్నాడు. 26వ సంవత్సరంలో దేవుడు నీ కొరకు కార్యాలు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ నీ కొరకు కార్యాలు చేయబోతున్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వారి సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వారి సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. 40 రోజుల్లో యేసయ్య అరణ్యాన్ని జయించి బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పు. మోషే అరణ్యం గుండా వెళ్ళాడు, ఏలియా అరణ్యం గుండా వెళ్ళాడు, దెబోరా అరణ్యం గుండా వెళ్ళింది, పౌలు అరణ్యం గుండా వెళ్ళాడు. అరణ్యం అనేది ఒక మౌనమైన పరిస్థితి. ఈ అరణ్య పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. వారితో ఎవరూ మాట్లాడరు. వారు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు, వారు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా ఈ రాత్రి అరణ్య పరిస్థితుల్లో ఉన్నారేమో, ఇటువంటి అరణ్యం యొక్క పరిస్థితిని ఫేస్ చేస్తున్నారేమో. నీకెవరూ సహాయం చేయరు, నీతో ఎవరూ మాట్లాడరు, నీకెవరూ సలహాలు ఇవ్వరు, నీ జీవితాన్ని ఎవరూ బాగు చేయరు. ఒక ఒంటరి పిచ్చుకులాగా కూర్చొని ఏడుస్తూ ఉన్నావేమో. అది ఒక అరణ్య ప్రదేశం, అది ఒక అరణ్యపు స్థితి. నీతో ఎవరు మాట్లాడకపోయినా, నేను ఎవరు పలకరించకపోయినా, నీకెవరూ సహాయం చేయకపోయినా, నేనెవరు కదిలించకపోయినా, నీకెవరూ ఉచితమైన సలహాలు ఇవ్వకపోయినా, నీ జీవితాన్ని కట్టడానికి ఎవరు ప్రయత్నం చేయకపోయినా, ఇదిగో ఈ యొక్క భూలోకములో ఉన్న రేడియాలని మోగబోయినా పరలోకములో ఉన్న రేడియా నీ కొరకు మాట్లాడబోతుంది. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇది ఒక ప్రవచనం, నేను ప్రవచనం అయితే చెప్తున్నాను. పరలోకము నీ కొరకు మాట్లాడబోతుంది, పరలోకం యొక్క రేడియా మోగబోతుంది. పరలోకము నీ కొరకు మాట్లాడుతున్నది. Come on, fill with fire, fire clapping, fire clapping, fire. అగ్నితో చప్పట్లు కొట్టండి. మనుషులు ఎవరు నీతో మాట్లాడకపోయినా, నీకెవరు సహాయం చేయకపోతున్నా, నిన్నెవరు పట్టించుకోపోతున్నా, పరలోకం కదులుతా ఉంది. పరలోకము స్వరం ఈ రాత్రి వినబోతున్నావు. నీ దేవుడు నీ కొరకు కదలబోతున్నాడు. పరలోకము నీ కొరకు కదలబోతుంది. దేవదూతలు నీ కొరకు కదలబోతున్నారు.
రాబోతున్నాయి. మనుషులను విడిచిపెట్టు, మనుషులను విడిచిపెట్టు. ఈ లోకములో నీకు సహాయము దొరకట్లేదు, ఇక దొరకదు. పరలోకము ఓపెన్ అయిపోబోతుంది. పరలోకము నీ కొరకు మాట్లాడబోతుంది. పరలోకము నీ కొరకు పలకరించబోతుంది. పరలోకమే రాత్రి నీకు సహాయం చేయబోతుంది. హల్లెలూయా. Come on, praise God. Hallelujah. ఇద్దరిని తట్టి చెప్పండి, పరలోకము నీ కొరకు ఓపెన్ అయింది. హల్లెలూయా. మీరు చెప్పండి, పరలోకము నీ కొరకు ఓపెన్ అయింది. హల్లెలూయా. ఎవరెవరైతే అరణ్య ప్రదేశంలో ఉన్నారో, ఎవరెవరైతే అరణ్యాన్ని లీడ్ చేస్తున్నారో, ఎవరెవరైతే అరణ్యములో పడి ఏడుస్తూ ఉన్నారో, ఎవరు నీతో మాట్లాడని పరిస్థితి, నీ పరిస్థితి ఎలా? ఇప్పుడు ఈ అరణ్యముల నుంచి ఎలా బయటికి రావాలి? నీతో ఎవరు మాట్లాడతారు? నీతో ఎవరు పలకరిస్తారు? నేనెవరు బుజ్జగించాలా? ఎలా? ఈ రాత్రి నీ కొరకు ఒక సూపర్ న్యాచురల్ పవర్ విడుదలైంది. హల్లెలూయా. నీవు అరణ్యంలో ఉంటే నీ అరణ్యాన్ని రాత్రిని జయించబోతున్నావు. కమన్ నీ అరణ్యాన్ని రాత్రిని జయించు. నీ అరణ్యాన్ని నువ్వు జయించబోతున్నావు. మీ అరణ్యాన్ని మీరు జయించబోతున్నారు. యేసయ్య అరణ్యాన్ని జయించినట్లుగా రాత్రిని జయించబోతున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని వినండి. నీవు అరణ్యములోనికి ఎలా వెళ్ళావో నువ్వు అలా బయటికి రావు. నువ్వు అరణ్యంలోనికి ఎలా వెళ్ళావో, ఆ సమస్యలోనికి నువ్వు ఎలా వెళ్ళావో, నువ్వు విడుదల పొంది బయటకు వచ్చేటప్పుడు నువ్వు అలా రావు. ఆమె నువ్వు అరణ్యములోనికి ఎలా వెళ్ళావో, నీవు అరణ్యమును జయించి బయటకు వచ్చేటప్పుడు అలా రావు. ఆమె చెప్పండి గట్టిగా. నీవు అరణ్యములో నిన్ను బయటకు వచ్చేటప్పుడు ఒక గొప్ప ప్రమోషన్తో బయటికి రాబోతున్నావు. హల్లెలూయా. అయితే మీ బైబిల్ మీరు తెరవలసిన పని వచ్చింది. మీ దగ్గర ఉన్న బైబిల్ మీరు తెరవలసిన పని వచ్చింది. లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనములో ఒకసారి ఆ మాట చదవగా విందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. వినండి. యేసు ప్రభువు అరణ్యంలోనికి ఎలా వెళ్ళారో ఒక ముక్కలో చెప్తాను. ఆత్మ పూర్ణుడై వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? యేసు ప్రభువు అరణ్యంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో చదవండి. 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. అప్పుడు యేసు ఆత్మ బలముతో బయటకు వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి. యేసు ప్రభువు అరణ్యములోనికి వెళ్ళేటప్పుడు ఆత్మ పూర్ణుడుగా వెళ్ళాడు. అరణ్యాన్ని జయించి బయటకు వచ్చేటప్పుడు ఆత్మ ఫలముతో బయటకు వచ్చాడు. నీవు సమస్యలోనికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళావో నాకు తెలియదు, కానీ సమస్యలో నుంచి ఫలవంతురాలుగా బయటికి రాబోతున్నావు. ఫలవంతుడుగా బయటికి రాబోతున్నావు. చెప్పండి. పక్కన వాళ్ళు తాకి చెప్పండి, ఇదిగో నీకు ప్రమోషన్ రాబోతుందని చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి. ఒక ఇద్దరిని తాకి చెప్పండి, నీకు ప్రమోషన్ రాబోతుంది. హల్లెలూయా. అయ్యో, కొంతమంది అనుకున్నారు ఈ సమస్యలో చిక్కుపోయాను, ఇరుక్కుపోయాను. అయ్యో, ఎలా బయటికి రావాలి? ఒక బలమైన సమస్యలో నువ్వు ఇరుక్కున్నావు. ప్రభు పరిశుద్ధాత్ముడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్పలేని, ఎవరికి చెప్పుకోలేని ఒక సమస్యలో చిక్కుకుపోయావు. ఒక ఊబిలో చిక్కుకుపోయావు. ఒక గుంటలో పడిపోయావు. ఎవ్వరూ సహాయం చేయట్లేదు. ఒక భయంకరమైన అరణ్య పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయావు. ఈరోజు ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఆ అరణ్యాన్ని నువ్వు జయించి మహిమతో నువ్వు బయటికి రావటం నేను చూస్తా ఉన్నాను. మహిమతో నువ్వు బయటికి రావటం నేను చూస్తా ఉన్నాను. నువ్వు మహిమతో బయటకు వస్తావు. నువ్వు అరణ్యాన్ని
అరణ్యాన్ని జయించబోతున్నావు. నువ్వు మహిమతో బయటికి రాబోతున్నావు. నీ సమస్యను జయించబోతున్నావు. నువ్వు మహిమతో బయటికి రాబోతున్నావు. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయింగ్ యువర్ క్లాపింగ్. సంతోషిస్తూ చప్పట్లు కొట్టండి, సంతోషిస్తూ చప్పట్లు కొట్టండి. యోసేపు జీవితాన్ని నువ్వు గమనించగలిగితే, జోసెఫ్ జీవితాన్ని గమనించగలిగితే, ఆ యోసేపు కలలు కనే వ్యక్తిగా లోపలికి వెళ్ళాడు. గతంలో నీతో నేను మాట్లాడాను. యోసేపు కలలు కనే వ్యక్తిగా లోపలికి వెళ్ళాడు. యోసేపు కలలకు అర్థం చెప్పేవాడిగా బయటకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతా. ప్రమోషన్ పెరిగిపోతుంది. ఈ అరణ్యములో నుండి సాతానుగాడు అనుకుంటున్నాడు, నిన్ను చంపాలి అరణ్యములో. ఇక నీ ఆనవాళ్ళు కనపడకూడదు. నీ నూకలు ఉండకూడదు. ఈ అరణ్యములోనే చావాలి, ఈ అప్పులోనే చావాలి, ఈ రోగములోనే చావాలి, ఈ గొడవల్లోనే చావాలి, ఈ వేదంతోనే చావాలి, ఈ అరణ్యములో చావాలని వాడు అనుకుంటున్నాడు. కానీ వాడికి రాత్రి చెప్పండి, వరే సాతానా, నేను ఈ అరణ్యాన్ని జయించి, నేను శ్రమను జయించి, నేను ప్రమోషన్తో బయటికి రాబోతున్నాను. యోసేపు కలలు కనే వ్యక్తిగా చెరలోనికి వెళ్ళాడు. అదే యోసేపు కలలకు అర్థం చెప్పే వ్యక్తిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. యోసేపు ప్రమోషన్ పెంచిన దేవుడు నీ శ్రమలో కూడా నీ ప్రమోషన్ దేవుడు పెంచబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు కలలు కనినందుకు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదండి. కలలకు అర్థం చెప్పాడు, అందుకే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు 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 నీవు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెవరవి? కలలు కనే వ్యక్తివి. ఇప్పుడు నువ్వు చెరసాలలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎలా మారావు? కలలకు అర్థం చెప్పే వ్యక్తిగా మారిపోయాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే గనక యోసేపు మన దగ్గర ఉంటే, నేను యోసేపుని ఒక మాట అడుగుదామని ఇష్టపడుతున్నాను. యోసేపు, అయ్యా, ఈ కలలకు అర్థం చెప్పే భావము ఎక్కడ వచ్చిందయ్యా నీకంటే? యోసేపు నాతో ఇలా చెప్తాడు, నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నేను కలలు మాత్రమే కనేవాడిని. ఈ కలలు నన్ను రాజకోటలోనికి తీసుకెళ్లేవి కాదు. నేను చెరలోనికి వచ్చాను, నేను చెరలో ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నాకు ఈ చెరలో నా దేవుడు ప్రమోషన్ పెంచాడు. ఈ కలలకు అర్థం చెప్పే ప్రమోషన్ దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ప్రైమ్ మినిస్టర్ గా మారానని యోసేపు మనతో చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అంటున్నాడు, నేను చెరసాలలో, నా బాహ్య పురుషుడు చెరసాలలో ఉన్నాడు. కానీ ఆ చెరసాలలో నా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు. అభిషేకం పెరుగుతా ఉంది నాకు. నా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు, దినదినము వృద్ధి పొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న సమయంలో నా ప్రభు నీతో అంటున్నాడు, నీ ప్రమోషన్ నేను పెంచబోతున్నా. నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు, నీ ప్రమోషన్ నేను పెంచబోతున్నాను. రాత్రులు మంచం మీద పడుకొని ఏడుస్తున్నావు, నీ ప్రమోషన్ పెంచబోతున్నాను. ఈ అరణ్యములు నువ్వు చావనే చావవు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను, ఈ అరణ్యములు నువ్వు చావనే చావవు. నీ ప్రమోషన్ మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి యేసు ప్రభువు ఆత్మపూర్ణుడిగా అరణ్యములోనికి వెళ్ళాడు, ఆత్మ బలముతో బయటకు వచ్చాడు. యోసేపు కలలు కనే వ్యక్తిగా చెరలోనికి వెళ్ళాడు, కలలకు అర్థం చెప్పే వ్యక్తిగా బయటకు వచ్చాడు. ఓ నా దేవుడు నీ సమస్యని ఓపెన్ చేయబోతున్నాడు. నీ సమస్యని తాళమున నా దేవుడు విప్పబోతున్నాడు. హల్లెలూయా. ఈ గ్రంథం ఎటువంటి గ్రంథమో తెలుసా? నీ తాళములను తెరిచే గ్రంథం ఈ గ్రంథం. నీ తాళములు తెరవబోతుంది. నీ ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను ఈ గ్రంథం ఈ రాత్రి పగలగొట్టబోతుంది. Come on. Enjoy your clapping. Oh, riba ba 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 shabara bala riba la turala raba shandala ravi. నీ చేతిలో ఉన్న గ్రంథం తాళములను ఓపెన్ చేయబోతా ఉంది. నీ చేతిలో ఉన్న గ్రంథం నీ సమస్యలను ఓపెన్ చేయబోతా ఉంది. నీ గడియలను పగలగొడతా ఉంది. నీ సమస్యలను పగలగొడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఐ విల్ కమ్ అవుట్. నువ్వు బయటికి రాబోతున్నావు. ఐ విల్ కమ్ అవుట్. నేను బయటికి రాబోతున్నాను. పక్కన వాళ్ళు చెప్పండి, పక్కన నేను బయటికి రాబోతున్నాను. ఓ నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి, నేను బయటికి రాబోతున్నాను. నేను బయటికి రాబోతున్నాను. నేను మీకు ఒక టాస్క్ చెప్తాను. ఒక 7గురిని టచ్ చేసి నేను బయటికి రాబోతున్నాను చెప్పండి. ఎస్, నువ్వు లెగిచి వెళ్ళొచ్చు. ఎస్, ఒక 7గురిని తాకి. ప్లీజ్ కెమెరా కట్ రావద్దు. ఒక 7గురిని తాకి నేను బయటికి రాబోతున్నానని చెప్పండి. ప్లీజ్ ఒక 7గురిని తాకి నేను బయటికి రాబోతున్నానని చెప్పండి. హల్లెలూయా. ఒక 7గురిని ప్లీజ్ మీరున్న చోటు నుంచి కదిలి ఒక 7గురిని లెక్కేసుకొని తాకి నేను బయటికి రాబోతున్నా. ఓ రీ బాబా షబా. ఐ విల్ కమ్ అవుట్. హల్లెలూయా. నా దేవుడు నీ సమస్య నుంచి బయటికి తీసుకురాబోతున్నా. నోవాహు వాళ్ళలోంచి బయటకు వచ్చాడు. ఆమె చెప్పండి. అబ్రహాము మెసటపోనియా నుంచి బయటకు వచ్చాడు. ఆమె చెప్పండి. ఇస్సాకు కరువుల నుంచి బయటకు వచ్చాడు. యాకోబు లాబానింటి నుంచి బయటకు వచ్చాడు. యోసేపు చెరలో నుంచి బయటకు వచ్చాడు. మోషే ఫరో కోట నుంచి బయటకు వచ్చాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. ఏలియా అరణ్యముల నుంచి బయటకు వచ్చాడు. ఎలీషా యోర్దాను నుంచి బయటకు వచ్చాడు. దావీదు అడవిలో నుంచి బయటకు వచ్చాడు. దానియేలు సింహాల నుంచి బయటకు వచ్చాడు. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. పౌలు వృద్ధలైన ఓడల నుంచి బయటకు వచ్చాడు. యోహాను పద్మాసుల నుంచి బయటకు వచ్చాడు. నీవు నమ్ముతున్న నీ దేవుడు, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించిన దేవుడు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. నీవు కూడా బయటికి రాబోతున్నావు. నీ సమస్యల నుంచి నా దేవుడిని బయటికి తాబోతున్నాడు. ప్రతి యుద్ధములో నుంచి జయమును పొందిన బయటికి రాబోతున్నా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 7గురు చెప్పారా, దేవుడు మీకు ఆ కార్యం చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ శ్రమల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నీవు కొలుస్తూ నీవు ఆరాధిస్తున్న దేవుడే లేడు సమాధిలో, ఆయన బయటకు వచ్చినట్లుగా ఆయనే బయటకు వస్తే మనల్ని లోపల ఉంచడండి, మనల్ని అరణ్యములో ఉంచడండి, మనల్ని ఈ యొక్క వేషధారుల మధ్యలో, ఈ యొక్క కుట్రధారుల మధ్యలో, ఈ యొక్క గొడవల మధ్యలో, గందరగోళాల మధ్యలో జీవితమే నాశనం అయిపోయే పరిస్థితులు దేవుడు ఉంచాడు. ఖచ్చితంగా నేను బయటికి తీసుకొచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు గట్టిగా కేకలు వేస్తూ అన్య భాషలు మాట్లాడి ప్రవచనం పొందుకునే సమయం వచ్చేసింది. అయితే ఒక్క మాట ఒక్కసారి నువ్వు బయటకు వస్తే, చాలా జాగ్రత్తగా వినండి మాట, ఒక్కసారి నువ్వు బయటకు వస్తే మరలా నిన్ను ఎవ్వరూ బంధించలేరు. ఒక్కసారి నువ్వు బయటకు వస్తే మరలా నువ్వు ఆ చెరలోనికి వెళ్ళడానికి వీలవదు. నీవు మరలా చెరలోనికి వెళ్ళవు, ఆ బంధకములోనికి వెళ్ళవు, ఆ అప్పులలోనికి వెళ్ళవు, ఆ ఊపిలోనికి వెళ్ళవు. ఒక్కసారి నువ్వు ఆ చెరలో నుంచి బయటకు వస్తే మరలా నా దేవుడు నిన్ను దానిలోనికి వెళ్ళనివ్వకుండా అభిషేకిస్తాడు. నా వైపు చూడండి. యోసేపు మరలా చెరలోనికి వెళ్ళాడా? ఇజ్రాయేలు ప్రజలు మరలా ఐగుప్తుకు వెళ్ళారా? పేతురు మరలా చెరలోనికి వెళ్ళాడా? నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసయ్య మరలా సమాధిలోకి వెళ్ళాడా? నీవు కూడా వదిలిపెట్టి వచ్చిన శ్రమలోనికి మరలా వెళ్ళవు. నీవు కూడా బయటకు వచ్చావు, మరలా నువ్వు వెళ్ళవు. మరలా కన్నీటిని మరలా నువ్వు ఏడవవు. మరలా ఆ ఏడుపులోనికి నువ్వు వెళ్ళవు. మరలా గోలలోనికి వెళ్ళవు. మరలా నష్టములోనికి వెళ్ళవు. మరలా రోగములోనికి వెళ్ళవు. ఒక్కసారి నువ్వు బయటకు వస్తే మరలా నువ్వు వెనక్కి వెళ్ళవు. నీవు జయించి వచ్చిన సమస్యలోనికి మరలా నువ్వు వెళ్ళవు. చాలామంది భయపడుతున్నాడు. పాస్టర్ గారు, ఈరోజు శ్రమలో నుంచి బయటకు వస్తాం, బాగానే ఉంది, మరలా శ్రమ నన్ను పిలిస్తే అది నిన్ను పిలవదు, నువ్వు వెళ్ళవు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ కన్నీటి నుండి రాత్రి నువ్వు బయటకు వస్తున్నావు, మరలా ఆ ఏడుపును వేడవు. ఎవరి గురించి నువ్వు ఏడుస్తున్నావు, మరలా ఏడుపు నీ జీవితంలో రిపీట్ అవ్వదు. నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు, మరలా బాధ రిపీట్ అవ్వదు. నిన్ను దేవుడు ఎందుకు బయటకు తీసుకొస్తున్నాడంటే ఆయన మహిమ కరమైన
ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. మరలా నిన్ను బంధకములోనికి పంపించడానికి కాదు. దేవుడు యోసేపుని ఎందుకు బయటికి తీసుకొచ్చాడంటే ప్రైమ్ మినిస్టర్ చేయడానికి, మరలా చెరలోనికి పంపించడానికి కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి ఎందుకు బయటకు తీసుకొస్తున్నాడంటే అదిగో వారికి వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికే కానీ మరలా ఐగుప్తుకు పంపడానికి కాదు. దేవుడు పేతురుని ఎందుకు బయటకు తీసుకొస్తున్నాడంటే మహిమ కలిగిన సేవ చేయడానికే కానీ మరలా ఆ చెరలోనికి వెళ్ళడానికి కాదు. హల్లెలూయా. యేసు ప్రభువు సమాధిలో నుంచి ఎందుకు బయటకు వచ్చాడంటే మరలా సమాధిలోనికి వెళ్ళడానికి కాదు, ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి. సే హల్లెలూయా. యేసయ్య ఆత్మబలంతో బయటకు వచ్చినట్టు దైవశక్తి మీ మీద కుమ్మరింపబడును గాక. యేసయ్య బయటికి ఎలా వచ్చాడు? ఆత్మబలంతో బయటకు వచ్చాడు. ఆ శక్తి మీకు ఇవ్వాలని రాత్రి ఆయన ఇష్టపడుతున్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు ఎవరైతే నమ్ముతున్నారో వారు ఖచ్చితంగా ఆ కార్యాన్ని చూడబోతున్నారు. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న శ్రమలో రేపు మీరు ఇక ఉండరు. ఎందుకంటే ఈ గ్రంథం ఈ రాత్రిని శ్రమ అనే డోర్ని ఓపెన్ చేసింది. నువ్వు దేంట్లో బంధించబడి ఉన్నావో ఈ కీ ఈ రాత్రి ఏం చేస్తుందంటే ఆ డోర్స్ ఓపెన్ చేసి నువ్వు బయటకు వచ్చేసావు. నువ్వు బయటకు వచ్చేసావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అరణ్య వేదన ఉల్లాసంగి రాత్రి మారబోదు. దైవశక్తి ఎంతమందికి పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులు ఇది గట్టిగా ఆమేన్ చెప్పు. అయితే యేసయ్య మాటలో శక్తి ఉంది. యేసయ్య మాటలో ఏముంది? శక్తి. లూకా సువార్త 4వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదువుగా విందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 36వ వచనం. అందుకందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని. చూడండి. యేసు ప్రభు ఆజ్ఞాపించగానే, యేసు ప్రభు మాట్లాడగానే రోగాలు దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయంట. మన చర్చిలో ఎంతమంది పాటలు పాడతారో నాకు తెలియదు, 1, 2, 3 నాకు తెలుసు. కానీ మీరు పాటలు పాడితే దేవుని శక్తి మీ నోట్లో నుంచి ఉద్భవించబడాలి. సేవకులారా, యూట్యూబ్లో సేవకులారా, మీరు ప్రసంగాలు చెప్తే దేవుని శక్తి ప్రజల మీదకి బలముగా వెళ్ళబోతుంది. మీరు పాడినా, మాట్లాడినా, ప్రసంగించిన దేవుని శక్తి మీ నోట్ల నుంచి బయలుదేరబోతుంది. ఆయన నోటి మాటలో ఎలాంటి ప్రభావం ఉందో, ఎలాంటి శక్తి ఉందో మీరు మాట్లాడితే కూడా ఆ శక్తి విడుదలవ్వబోతా ఉంది. ఓ, మీరు మాట్లాడితే పెంతెకోస్తు స్వరం కాదు బయటికి రావాల్సింది, అపోస్తుల స్వరం కాదు బయటికి రావాల్సింది, పరలోకపు స్వరాలు మీ నోట్లోంచి బయటికి రాబోతున్నాయి. జనము లిసన్ కేర్ఫుల్లీ. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. జనం అందరూ కూడా ఈ పాస్టర్ జయరాజ్ వాయిస్, ఇది హోలీ స్పిరిట్ అపోస్తలిక్ యొక్క స్వరం అనకూడదు, అలా అనకూడదు. ఇది పరలోకపు స్వరం అని జనము గుర్తించాలి. ఇది పెంతెకోస్తు వాయిస్ కాదు, ఇది జయరాజు సంఘముల వాయిస్ కాదు, ఇది హెవెన్లీ వాయిస్, ఇది పరలోకపు స్వరం. యేసయ్య మాట్లాడితే శక్తి ఉద్భవించినట్లుగా మీరు మాట్లాడితే కూడా రాత్రి శక్తి ఉద్భవించునుగా. యేసయ్య మాట్లాడితే దయ్యాలు పారిపోతున్నాయి. యేసయ్య మాట్లాడితే రోగులు స్వస్థపరుస్తున్నాడు. మీరు మాట్లాడితే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఓహో, మన సమయం వచ్చింది. మీ చేతిలో ఉన్న ఆ ఆయిల్ని మీ నోట్లో పోసుకోండి. మీ చేతిలో ఉన్న ఆయిల్ని కొంచెం మీ నోట్లో పోసుకోండి. కమాన్. మీ చేతిలో ఉన్న ఆయిల్ కొంచెం నోట్లో పోసుకోండి. ఓ రిబా షందర రిబా సుఖరలదరి
రిబా బాబా షందరలరి ఆసురాఖరాల దురామ షందరిలు గోరి మౌ సెంతేరే మేరే షందరలరవషి. మీ చేతులు నాయలు కొంచెం నోట్లో పోసుకున్నారా? ఓ ఓ అయితే నాతో పాటు కలిసి మాట చెప్పండి. యేసయ్యా, మీరు మాట్లాడినప్పుడు దయ్యములు వెళ్ళిపోయినట్లుగా, మీరు మాట్లాడినప్పుడు రోగులు స్వస్థత పొందినట్లుగా, నేను మాట్లాడుతూ ఉండగా దయ్యములు పారిపోవునుగాక, నేను మాట్లాడుతూ ఉండగా రోగాలు పారిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకరోజు శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చారు. లిసన్ టు కేర్ఫుల్ మీ. ఓ చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఓ శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. శతాధిపతి అనగా అతని కింద ఇంకా 100 మంది పైన అతడు అధికారి, అతని కింద 100 మంది పని చేసే వ్యక్తులు ఉంటారు. ఈయన పైవాడు, ఈయన 100 మందికి అధిపతి. శతాధిపతి ఒకరోజు యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా, నా దాసుడు రోగాల పాలైపోయాడు, నా దాసుడు పచ్చవాయుతో బాధపడుతున్నాడు, అయ్యో నా దాసునికి బలహీనత ఉంది, అతడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడయ్యా, అతడు చనిపోయే పరిస్థితి ఉన్నాడు. యేసయ్యా, మీరు ఒక్క మాట సెలవివ్వండి, ఒక్క మాట మీరు సెలవివ్వండి, నా దాసుడు స్వస్థత పొందుతాడని ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. యేసుప్రభు అన్నాడు, అయితే పదా, నీ ఇంటికి వచ్చి ఒక్క మాట నేను పలకడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చి ఒక్క మాట పలకడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో చూడండి, బైబిల్ చరిత్ర చెప్తుంది. ఆ శతాధిపతి ఇంటికి యేసుప్రభు దగ్గరకు వచ్చిన దగ్గర నుండి, యేసుప్రభు ఉన్న స్థలం నుండి ఆ శతాధిపతి ఇంటికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే శతాధిపతి అన్నాడు, 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఇంటికి వచ్చి నువ్వు మాట పలకమనవసరం లేదు, ఇక్కడే నుండి నువ్వు ఒక్క మాట పలికితే నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఇక్కడే నిలబడి నువ్వు ఒక్క మాట పలికితే నా దాసుడు స్వస్థపడతాడు. ఇక్కడ నిలబడి ఒక్క మాట నువ్వు ప్రవచిస్తే నా దాసుడికి విలువ వస్తుంది. ఓ అయితే వినండి, యేసు ప్రభు వారు ఆ శతాధిపతి అన్న మాటకి ఆశ్చర్యపోయి 20 కిలోమీటర్లో ఉన్నటువంటి అతని దాసుడు యేసు ప్రభు అన్నాడు, అయితే పో, నీ దాసుడు స్వస్థత పొందాడు, అయితే వెళ్ళు, నీ దాసుడు విడుదల పొందాడు. అంతే అయిన మాట 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ దాసుడిని లేవనెత్తి కూర్చోబెట్టింది, లేవనెత్తి కూర్చోబెట్టి. అయితే నేను అంటున్నాను, ఎందుకు మిమ్మల్ని ఆయిల్ తాగమన్నాను తెలుసా? ఇప్పుడు ఎవరెవరు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారో నాకు తెలియదు. నీకు కావలసిన వ్యక్తులు మారాలంటే దయచేసి మోకాళ్ళ మీదకి వచ్చి చేతులెత్తి ఆ వ్యక్తి పేరు ఒక్కటి తలవండి. ఎవరైనా మీకు తెలిసిన రోగగ్రస్తులు ఎక్కడైనా ఉంటే ఇప్పుడే ఆ వ్యక్తి స్వస్థపడాలని జస్ట్ 1 మినిట్ మీ మాట ఎన్ని కిలోమీటర్లు ఉన్న వ్యక్తినైనా కదిలిస్తుంది. రాత్రి యేసు ప్రభు మాట 20 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ దాసుని స్వస్థత పొందించింది. ఇప్పుడు నీ మాటకి నా దేవుడు శక్తినిచ్చాడు. నీవు ఎవరెవరి పేరైతే పెట్టి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో, నీ కుటుంబం మారబోతా ఉంది, నీ ఇల్లు మారబోతా ఉంది, నీ ఇంటిలో వారు మారబోతా ఉన్నారు. ఓహో, ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఇక ప్రార్థన బిగ్గరగా నువ్వు నోరు తెరిచి ప్రార్థించు. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరెవరైతే బలహీనతలతో ఉన్నారో, ఎవరెవరైతే గొడవలతో ఉన్నారో, ఎవరి ఇంట్లో దయ్యాలు ఉన్నాయో, ఎవరి ఇల్లు వల్లకాటుగా ఉందో, ఎవరు అరణ్యములో ఉన్నారో, ఇప్పుడే నువ్వు ప్రవచించు. నీ ఇంట్లో నుంచి దయ్యాలు పారిపోతున్నాయి, నీ ఇంట్లో నుంచి రోగాలు పారిపోతున్నాయి. ఓ నీ నుండి ఈవిల్ స్పిరిట్స్ పరిగెత్తుకుంటూ పారిపోతున్నాయి. ప్రార్థించు. నీ మాటలో దేవుడు శక్తి నుంచాడు. ప్రార్థించు. ఎవరి పేరెత్తైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ మాటకు దేవుడు శక్తినిచ్చాడు. కార్యాలు జరుగుతున్నాయి. కుటుంబాలు మారుతున్నాయి, వ్యక్తులు మారుతున్నారు. ఆమేన్. కూర్చోండి. ఆమేన్. టైం 8:49 అయింది. 8:49 అయింది టైం. 8:50 అయింది టైం. ఇప్పుడు 8:49, 8:50 అయింది. ఈ సమయంలో మీరు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నారో అక్కడ సంపూర్ణంగా విడుదల కలిగింది. హల్లెలూయా. నీ ఇంటిలో బంధకాలన్నీ తెగిపోయాయి, రోగాలు దయ్యాలు పారిపోయాయి. నీ ఇంటిలో అద్భుతాలు జరుగునుగాక.
అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. అయితే నా కళ్ళకి మా పిఎస్ టీచర్ కనబడుతుంది. ఇప్పుడు మా రసాయన శాస్త్రం చెప్పే టీచర్ నా కళ్ళకి కనబడుతుంది. ఆమె ఒక రోజు లెసన్ చెప్తూ అమంది, వెలుగు 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 కాంతి కాంతి వేగముగా భూమి మీదకి వెళుతుంది. కాంతి వేగముగా వెలుగు వేగముగా భూమి మీదకి వెళ్తుంది అని ఆమె అంది. ఆమె నాకు రేపో మాపో కనపడితే ఆమెతో నేను అనాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో ఓ టీచర్, ఇదిగో ఒక వెలుగు భూమి మీద వేగముగా వెళితే నా దేవుని మాట అంతకంటే వేగముగా వెళ్ళగలదు. నా దేవుని మాట అంతకంటే వేగముగా వెళ్ళగలదు. I prophesy mighty name of Jesus. ఓ నా ప్రియ కుమారుడా, నువ్వు ఎవరి గురించి అయితే ఇప్పుడు తలచుకున్నావో అక్కడికి దేవుని శక్తి బయలుదేరి వెళ్ళింది. దేవుడు అక్కడ కార్యము చేయబోతా ఉన్నాడు, అద్భుతాన్ని చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక మాట, యేసు ప్రభు వారికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. ఆకలి వేస్తే ఆయన దారి పొడుగుతా ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. సువార్త చేయడానికి సేవను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దూరముగా అంజూరపు చెట్టు ఒకటి యేసు ప్రభు వారికి కనబడింది. ఇదిగో దాని యందు ఏమన్నా ఫలాలు ఉంటాయేమోనని యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి ఆశగా వెళ్ళాడు. అది అంజూరపు ఫలాలు ఫలించే కాలము కాదు. అయితే ఒక్క చిన్న మెలిక, అంజూరపు ఫలాలు ఫలించే కాలంలో ఆకులు కూడా కనబడకుండా కాయలు బాగా ఫలిస్తాయి. అంజూరపు కాయలు ఫలించని కాలంలో ఎక్కడో ఒక్క కాయైనా ఉంటుంది. ఆ చెట్టు లక్షణం అది. దాని టైం కానప్పుడు, దాని చాయిస్ కానప్పుడు, దాని కాలం కానప్పుడు కాయలు భయంకరంగా ఉండవు. కానీ 1-2 ఎక్కడో ఆకుల మధ్య ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ మీద దేవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలం అంజూరపు ఫలాలు ఫలించే కాలము కాదు. కాకపోయినా దాని గుణాన్ని ఎరిగి దేవుడు, సరే అంజూరపు ఫలాలు ఫలించే కాలం ఇది కాకపోయినా ఈ చెట్టులో ఉన్న గుణం ఏంటంటే ఒక్క కాయన్న ఎక్కడో దక్కుని ఉంటుంది. ఆ కాయ కొరకు వెళ్తే ఏ కాయ కూడా దానిలో చూడలేదు. అయితే దేవుని మాట ఇలా సెలవిస్తుంది అంజూరపు చెట్టు. దేవుడు అందరినీ ఫలించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. హలో 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 విశ్వాసి, ఓ బిలీవర్, ఓ విశ్వాసి, ఓ సేవకులారా, యూట్యూబ్లో ఉన్న సేవకులారా, దేవుడు మీరు ఫలించాలని ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఓ నువ్వు పెద్ద పెద్ద బిరుదులు పొందాలని దేవుని ఉద్దేశము కాదు. జయరాజ్, నీకు 3000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నా ప్రయోజనం లేదు. జయరాజు ఫలిస్తేనే దేవుడు సంతోషిస్తాడు. అయ్యో జయరాజుకు 3000 పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హో హా హా అంటే కుదరదు. జయరాజ్కి ఆ బిరుదు, ఈ బిరుదు డాక్టర్ బిరుదు ఉంది, లేదంటే ఇంకో బిరుదు రెవరెండ్ బిరుదు, డాక్టర్ బిరుదు ఉంది అని దేవుడు సంతోషించడు. జయరాజు సేవ ఫలిస్తుందా లేదా, జయరాజు ఫలిస్తున్నాడా లేదా? ఓ విశ్వాసి, నీకు చర్చిలో మంచి పేరు ఉంటే దేవుడు ఇష్టపడడు. నీకు చర్చిలో మంచి పేరు ఉంటే, బయట మంచి పేరు ఉంటే, స్కూల్లో యూనివర్సిటీలో మంచి పేర్లుంటే దేవునికి ఘనత రాదు. నీవు ఫలిస్తే దేవునికి ఘనత వస్తుంది. నీలో జీవం ఉంటే దేవునికి ఘనత వస్తుంది. హల్లెలూయా. అయితే నా మాట వినండి. యేసు ప్రభువు నిర్దాక్షిణ్యంగా ఆ చెట్టు ఎండి పోవునుగాక అని పలికి ఆయన సావుకు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, కానీ ఆయన మాట అంజూరపు చెట్టు మీదే ఉంది. ఆ చెట్టు ఎండిపోయింది. నేను ఈ వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ఉపదేశం, ఈ ప్రత్యక్షత మీ మీదే ఉండి మిమ్మల్ని ఫలింపజేయబోతా ఉంది. ఉపదేశం మీ మీదే నిలిచి మిమ్మల్ని ఫలింపజేయబోతావు. ఈ రాత్రి నేను వెళ్ళిపోవచ్చు. నేను మీ దగ్గర ఉండడానికి వీలవ్వదు. మీ దగ్గర గంటలు రోజులు ఉండటానికి వీలవ్వదు. కానీ నా దేవుని ప్రత్యక్షత మీతో ఉండిపోతుంది. యేసు ప్రభువు అంజూరపు చెట్టు మీద పలికిన మాట, అంజూరపు చెట్టు మీద మాట ఉంది, అందుకే అది ఎండిపోయింది. ఈ వర్తమానం నీ మీదే ఉండి నేను ఫలింపజేసేదాకా నేను వదిలిపెట్టదు. నీ జీవితాన్ని ఆనందాస్పదం మీద నడిపించేదాకా ఈ వర్తమానం నిన్ను వదలదు. ఈ ప్రత్యక్షత నిన్ను వదలదు. నువ్వు చెప్పబోతున్నావు. దేవుని మాట నా మీద ఉన్నందున, దేవుని ప్రత్యక్షత నా మీద ఉన్నందున, జయరాజు పాస్టర్ మీరు వెళ్ళిపోయినా మీరు బోధించిన దేవుని మాట నా కుటుంబం మీద ఉంది. అందుకే నేను ఫలించగలిగాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓ మీరు నమ్ముతున్నారా మీ మాటలో శక్తి ఉందని? అందుకే మీరు యేసు రక్తాన్ని మీ నోట్లో పోసుకున్నారు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ మాటలో శక్తి ఉంది.
నీ మాటలో శక్తి ఉందని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు దేవుడు గాలిని గద్దించాడు, ఒకరోజు దేవుడు సముద్రాన్ని నిమ్మలం చేశాడు. అంతే, ఆయన మాటకు లోబడినటువంటి గాలి దెబ్బెమ్మట మాయమైపోయింది. ఆయన మాటకు లోబడిన సముద్రం నిమ్మలమైపోయింది. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? మీరు గాలిని ఎవరైనా చూసారా? చేయి చూపించండి. హ్యాండ్ యువర్ రైస్. మీరు గాలిని చూసారా? ఒకవేళ చూస్తే గాలి ఏ రంగులో ఉందో నాకు చెప్పాలి. మీరు గాలిని చూసారా? ఎవరైనా చూసారా? మీ ముఖాలు చూస్తే అద్భుతమైన ముఖంగా కనపడుతుంది గాలి చూసే వ్యక్తులుగా. ఎవరైనా గాలిని చూసాం పాస్టర్, గాలి ఎల్లో రంగులో, పింక్లో, బ్రౌన్లో ఉందన్నవారు చేయి ఊపాలి. ఎవరు గాలిని చూడలేరు కదా, ఎవ్వరు గాలిని చూడలేరు. నువ్వనే కాదు, నేననే కదా, ఎవ్వరు గాలిని చూడలేరు. సాతాను యుద్ధాలు కూడా ఎవ్వరు చూడలేరు, కానీ స్పృశించగలరు, అనుభవించగలరు. నీ జీవితంలో అపవాదిని మీద దాడి చేయటం నువ్వు అనుభవించగలవు, చూడలేవు. నీ జీవితంలో యుద్ధము జరగటమును అనుభవించగలవు, నువ్వు చూడలేవు. గాలిని ఎలాగైతే నువ్వు చూడలేవు, నీ కుటుంబం మీద శత్రువు దాడులు, శత్రువు యొక్క అనుచరులు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి శక్తుల ద్వారా కలుగుతున్న ప్రతి విధమైనటువంటి గొడవలు, గందరగోళాలు, రోగాలు, బలహీనతలు, అసమాధానాలు, ఇవన్నీ కూడా నువ్వు చూడలేవు, కానీ నువ్వు అనుభవించగలవు. ఈరోజున ఎంతమంది మీ శరీరముతో వాడి యుద్ధాలు అనుభవిస్తున్నారు, ఎంతమంది శరీరాలు బలహీనమైపోతున్నాయో, పోరాడలేక 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 ఎంతోమంది కృషించిపోతున్నారు. మీ శరీరాలన్నీ పచ్చి పుండుగా మారిపోతున్నాయి. రోజు అపవాదితో యుద్ధం చేయలేక, కుటుంబ సమస్యలను ఫేస్ చేయలేక, పోరాటాలను ఎదుర్కోలేక మీరు కృషించిపోతున్నారు. దయ్యపు దాడిని ఫీల్ అవుతున్నావు, అపవాది యొక్క దాడిని ఫీల్ అవుతున్నావు. నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి విధమైన వ్యతిరేకతలను ఫీల్ అవుతున్నావు. దేవుడు గాలిని గద్దించినట్లు, దేవుడు దయ్యములను గద్దించినట్లు, నీవు గాలిని రాత్రిను గద్దించబోతున్నావు. గాలిని మనము చూడలేము, అనుభవించగలం. అలానే దయ్యపు దాడులను నువ్వు చూడలేవు, అనుభవించగలవు. ఏ నరకాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, ఏ కడుపు కోత నువ్వు తీస్తున్నావో, ఏ నరకాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, ఎటువంటి నరకములో ఈ భూమి మీదే నరకములోనికి వెళ్ళక ముందే నీ కుటుంబంలో నరక వేదన ఏ కుటుంబం అయితే పడుతుందో, నువ్వు మాట్లాడగానే ఆ దయ్యములు నీ ఇంటిని వదిలి పారిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దయ్యమును గద్దించినప్పుడు దేవుడు ఏ పదాన్ని వాడాడో, దయ్యమును గద్దించినప్పుడు దేవుడు ఏ పదాన్ని వాడాడో, గాలిని గద్దించినప్పుడు కూడా దేవుడు అదే పదాన్ని వాడాడు, గ్రీకు పదాన్ని. దయ్యమును గద్దించినప్పుడు ఏ పదాన్ని వాడాడో, గాలిని గద్దించినప్పుడు కూడా దేవుడు అదే పదాన్ని వాడాడు. గాలికి దయ్యానికి చాలా కనెక్షన్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము గాలిని ఎలాగైతే అనుభవించలేమో, నీ జీవితంలో ఫేస్ చేస్తున్న ప్రతి పోరాటాన్ని కూడా నువ్వు అలానే అనుభవించగలుగుతున్నావు. మనం గాలిని ఎలాగా అనుభవిస్తామో, శ్రమలను కూడా నువ్వు అనుభవిస్తున్నావు, నిందలను అనుభవిస్తున్నావు, ఫీల్ అవుతున్నావు. నీ ఏడుపేదానికి కారణం, నువ్వు ఏడుస్తుంటే మాకు అర్థమైపోతుంది. ఓహో, ఆ కన్నీటి బుడ్డులు నిండిపోతున్నాయి. కొంతమందిని దేవుడు చూపిస్తున్నాడు నాకు ఈ రాత్రి. కన్నీటి బుడ్డులు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆ బాధ నీ లోపల ఉంది, ఆ బాధ నీ శరీరం లోపల ఉంది. ఆ బాధ శరీరం లోపలికి వచ్చి నిన్ను ప్రతిరోజు వేగించుకు తినేస్తుంది. నువ్వు తింటున్న ముద్ద కూడా తినలేని పరిస్థితిలో ఇక్కడికి రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నావు. అయితే ఈ ప్రొఫెసైస్, నీ మాటకు శక్తి ఉంది. నీవు గద్దించగా నువ్వు అనుభవిస్తున్న ఆ యుద్ధాలు నీ కుటుంబాన్ని వదిలి పారిపోబోతున్నాయి. హల్లెలూయా. మీరు కూడా మాట్లాడుతుండగా ప్రార్థిస్తూ ఉండగా మీరు అనుభవిస్తున్న కష్టాలు మిమ్మల్ని వదిలి పారిపోబోతా ఉన్నాయి. దయ్యములు మీ కుటుంబం మీద యుద్ధములు చేస్తున్నాయేమో, ఆ యుద్ధములు ఆగిపోయి నీ కుటుంబంలో నిమ్మలం దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబం యొక్క వాతావరణం నిమ్మలమైపోతా ఉంది. అయితే నాతో ఒక మామగారు ఎలా అన్నారు, జయరాజు పాస్టర్, దేవుడు సముద్రాన్ని గద్దించాడు అని అన్నారు. అయితే ఆ మామగారితో నేను అన్నాను, మామగారు, దేవుడు సముద్రాన్ని గద్దించలేదు, దేవుడు గద్దించలేదు, గాలిని గద్దించాడు. మామగారు, సముద్రాన్ని గద్దిస్తే సముద్రం ఎండిపోతుంది. దేవుడు దేన్ని గద్దించాడు? గాలిని గద్దించాడు. ఈరోజు నువ్వు కూడా నీ మీద దాడి చేస్తున్న శక్తి
శత్రువులను, నీ మీద దాడికి వస్తున్నటువంటి ఆ శత్రువు యొక్క సమూహాన్ని నువ్వు నోటితో గద్దించగలిగితే, నా నోటిలో ఏముంది, నేను మాట్లాడితే కార్యాలు జరుగుతాయని ఇన్ని రోజులు నువ్వు సైలెంట్ అయిపోయి ఉన్నావు. ఈ రాత్రి నోరు తెరవవలసిన పని నీకు వచ్చి ఉన్నది. నీ నోటిలోనే దేవుని శక్తి ఈ రాత్రి నిష్ఠ వేసుకుని కూర్చున్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు ఒకరోజు గెరాషీయుల దేశానికి వెళ్ళాడు. గెరాషీయుల ప్రాంతంలో 6,000 దయ్యములు పట్టిన వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆత్మ బలముతో గెరాషీయుల దేశంలో అడుగు పెట్టాడు, 6,000 దయ్యములను వెళ్ళగొట్టడానికి 6,000 సార్లు పో 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 అని లెక్కేసుకుని 6,000 సార్లు అనలేదు. ఒక్క మాట, పో సైతానా. 6,000 మందికి 6,000 మాటలు అవసరం లేదు, ఒక్క మాట. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు కార్యాలు చూడబోతున్నా. ఓహోహో, నువ్వు సంవత్సరాలుగా ప్రార్థన చేయని అవసరం లేదు. నువ్వు మోకరించి ఇదిగో అభిషేకించబడిన ఈ నోటితో ఒక్క మాట పలికితే చాలు, దయ్యములని ఇంటిని, నీ ఒంటిని, నీ కుటుంబాన్ని వదిలి పారిపోబోతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 6,000 దయ్యాలకి 6,000 సార్లు దేవుడు గద్దించలేదు. ఒక్కసారి గద్దిస్తే 6,000 దయ్యాలు వెళ్ళి 2,000 పందిల్లో దూరిపోయాయి. చరిత్ర చెప్తుంది ఆ సంఖ్య అంతా. చరిత్ర చెప్తుంది ఆ సంఖ్య అంతా. బైబిల్ చరిత్ర చెప్తుంది. 2,000 పందుల్లోకి ఎన్ని వేల దయ్యాలు దూరాయి? 6,000 దయ్యాలు 2,000 పందుల్లో దూరితే లెక్కల వాళ్ళకి ఇప్పుడు పని దొరికింది. లెక్కల వారికి పని వచ్చింది. లెక్కల వారికి పని వచ్చింది. బాగా లెక్కలు చేయవారు ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మీకు ఇప్పుడు చాయిస్ వచ్చింది. అయితే 2,000 పందుల్లోకి 6,000 దయ్యాలు వెళ్తే ఒక్కొక్క పందులోకి ఎన్ని దయ్యాలు వెళ్ళినట్టు? ఓ, లెక్కల్లో మీరు బాగా ఉత్తీర్ణతను పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 6,000 దయ్యాలు 2,000 పందుల్లోనికి వెళ్తే ఒక్కొక్క పందిలోకి 3 దయ్యాలు చొరబడ్డాయి. ఆ 3 దయ్యాలని ఆ పంది తట్టుకోలేక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాయి 2,000 పందులు. హల్లెలూయా చెప్పండి. అయితే నేను ఈరోజు ఇక్కడితో వచ్చే ముందు దేవుడితో ఒక మాట మాట్లాడి వచ్చాను. దేవునికి ఒక క్వశ్చన్ వేశాను నేను. అయితే 6,000 దయ్యాలు 2,000 పందుల్లోనికి వెళ్ళాయి కదా, ఒక్కొక్క పందిలోనికి 3 దయ్యాలు దూరాయి. ఒక్క పంది 3 దయ్యాలను భరించలేక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మనిషి 6,000 దయ్యాల్ని ఎలా భరించాడు? మీకు తెలుసా, ఒక్క పందిలో 3 దయ్యాలు ఉండేది, సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 6,000 దయ్యాలు ఒక్క వ్యక్తిలో ఉన్నాయి. ఎలా బతికాడు? మీరు ఇలా చూస్తారని నాకు తెలిసి నేను దేవుడిని అడిగి వచ్చాను. ఆన్సర్ మీకు నేను చెప్తాను వినండి. అయితే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒరే, 6,000 దయ్యాలు ఒక్క మనిషిని పీడిస్తున్నాయి కదా, ఆ మనిషిని బ్రతికించింది నేనే. దెకాపోలియా పట్టణాల్లో ఆ మనిషి సేవ చేయాలని నేను బ్రతికించాను. 10 పట్టణాల్లో ఆ వ్యక్తి సేవ చేయాలి. 10 పట్టణాల్లో సువార్తను ప్రకటించాలి. అందుకే ఆ వ్యక్తిని నేను నా హస్తమును ఉంచి బ్రతికించాను. ఇన్ని గొడవల్లో నువ్వు ఎందుకు బతుకున్నావో తెలుసా? ఇంత నరకంలో నువ్వు ఎందుకు బతుకున్నావో తెలుసా? నీ ద్వారా దేవుని కార్యాలు జరగబోదు. హలో, నా వైపు చూడు. మీరు ఏసయ్యని అడగాలి ఇప్పుడు. ఏసయ్యా, నువ్వు నన్ను ఎందుకు బతికిస్తున్నావు? చాలామంది అనుకున్నారు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బతుకు, నన్ను ఎందుకు పుట్టించాడు? ఒకసారి అడగండి, నన్ను అడగండి, మేము ఎందుకు బతుకున్నామని అడగండి. నీకు తెలియకపోతే ఎందుకు వచ్చావు? నువ్వెందుకు బతుకున్నావో తెలుసా? నీ ద్వారా సూపర్ న్యాచురల్ పవర్ భారతదేశంలోనికి వెళ్ళాలి, ఈ గిరిపుర ప్రాంతంలోనికి వెళ్ళాలి. ఓ సేవకులారా, యూట్యూబ్లో వింటున్న సేవకులారా, మీరు ఎందుకు బ్రతుకున్నారో తెలుసా? మీ ద్వారా భారతదేశం అంతా సువార్తను ప్రకటించడానికి నా దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునట్లుగా హల్లెలూయా చెప్పండి. అందుకే ఆ వ్యక్తి నేను బ్రతికించాను. దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు కూడా ఎందుకు బతుకున్నావో తెలుసా? నువ్వు మామూలు దానో కాదు తల్లి, మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు సూపర్ న్యాచురల్ స్పిరిట్తో నింపబడి కదిలే వ్యక్తులని దేవుడు మాట్లాడదు. ఎందుకు బతికిస్తున్నావు అపోస్తలుగా
క్యాథలిక్ సంఘాన్ని, ఏముందయ్యా, ఇన్ని దయ్యాలు పట్టినా మేము బతుకుతున్నాం. చాలామంది జీవితాల్లో మనకి వచ్చే శ్రమలే, మనకు వచ్చే సమస్యలు వస్తున్నాయి, కానీ చాలామంది జీవితాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. కానీ మనం ఎందుకు ఇంకా ఇలా ఉన్నాం? మనం దేవుని వాక్యంతో బలపరచబడి వెళుతున్నాం? ఇంత భయంకరమైన నరకములో మనం బ్రతికి ఉండడానికి కారణం ఏంటండి? ఇంత భయంకరమైన రోగాలతో బతికి ఉండడానికి కారణం ఏంటండి? ఇంత భయంకరమైన గొడవల చేత, ఇంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల చేత, ఇంత భయంకరమైన నరకములో మనం ఎందుకు ఇంకా బ్రతుకున్నాం? నీ ద్వారా, నీ పిల్లల ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు. అందుకే దేవుడు నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, యేసయ్య మాటలో శక్తి. నీ మాటలో కూడా శక్తి ఉన్నది. నువ్వు పలికితే, నువ్వు గద్దిస్తే కూడా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక రెండవదిగా చూసుకుంటే, యేసయ్య చూపులో శక్తి ఉన్నది. చూడండి, లూకాసు వార్త 4:39 మనం చదవగలిగితే, లూకాసు వార్త 4:39 మనం చదవగలిగితే ఆ మాట మనం అక్కడ చూస్తాం. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేసి, మరొకసారి చదవండి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే, అదిగో యేసు ప్రభువారు నా వైపు చూడండి. చదవటం అయిపోయింది. యేసు ప్రభువారు పేతురు అత్త దగ్గరికి వెళ్ళి నిలబడి ఆమెను తేరి చూసి ఆమెలున్న జ్వరాన్ని గద్దించగా ఆమెలున్న జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తేరి చూశాడు. ఆయన తేరి చూడగా దయ్యములు, జ్వరాలు, అనారోగ్యాలు పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు తేరి చూడగా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. నీవు తేరి చూసిన శ్రమ నిన్ను విడుదల పెట్టి వెళ్ళిపోబోతా ఉంది. నువ్వు తేరి చూసిన దయ్యాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాయి. నువ్వు తేరి చూసిన రోగాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాయి. నీ చూపులో దేవుని చూపి రాత్రి కలవబోతా ఉంది. నీ కళ్ళతో దేవుడు దయ్యాలను చూడబోతున్నాడు. నీ కళ్ళతో రోగాన్ని చూడబోతున్నాడు దేవుడు. వెంటనే అవి నిన్ను వదిలిపెట్టి పారిపోబోతా ఉన్నాయి. సముద్రపు ఒడ్డునున్నటువంటి ఫరో సైన్యాన్ని దేవుడు ఒకరోజు చూశాడు. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఫరో సైన్యాన్ని దేవుడు పరలోకము నుంచి యెహోవా దేవుడు తొంగి చూశాడు. అంతే, ఆ ఫరో సైన్యము సముద్రములో నేట మునిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏ శత్రువునైనా చూస్తే, ఏ దయ్యమునైనా చూస్తే, ఏ రోగమునైనా చూస్తే అది ఆ స్థలములో నుంచి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరు చూస్తే కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయితే మనకు సమయం వచ్చింది. మీ దగ్గర ఉన్న ఆయిల్ తీసుకొని మీ కళ్ళకు పూయండి. మీరు ఏ సమస్యనైతే తేరి చూడబోతున్నారో, ఏ దయ్యములనైతే తేరి చూడబోతున్నారో, ఏ రోగమునైతే మీ ప్రాంతంలో తేరి చూడబోతున్నారో, ఆ దయ్యములు, ఆ సమస్యల రోగాలు మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీ కళ్ళకి రాయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయితే నా వైపు చూడండి. మీరు ఈ రాత్రి నుంచి మీ సమస్యను ప్రార్థనలో తేరి చూడండి. మీ కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందిని మీరు కళ్ళు మూసుకొని తేరి ఆత్మనేత్రాలతో చూడండి. నా దేవుడు తేరి చూచినప్పుడు ఎలాగైతే విడుదల కార్యాలు జరిగాయో, ఇదిగో నీ కళ్ళకి నా దేవుడు శక్తిని ఇవ్వబోతా ఉన్నాడు. నీ కళ్ళతో నువ్వు ప్రార్థనలో సమస్యను చూస్తున్నప్పుడు, నీ కళ్ళతో ప్రార్థనలో దయ్యములను చూస్తున్నప్పుడు, నీ కళ్ళతో ప్రార్థనలో చాతబడి పైశాచిగా మందిరిగా శక్తులను చూస్తున్నప్పుడు, అవి వెంటనే నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని వదిలి పారిపోవడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉన్నట్లుగానే రాత్రి మన మాటకి దేవుడు శక్తిని ఇచ్చాడు. ఆయన చూపులో శక్తి ఉన్నట్లే ఈ రాత్రి మన చూపులో కూడా దేవుడు శక్తిని పెట్టాడు. మూడవది ఆయనను తాకిన శక్తి విడుదలవుతా ఉంది. యేసయ్యని తాకితే యేసయ్య ఎంతో మందిని ముట్టుతున్నాడు, శక్తి విడుదలవుతుంది. ఆయన చేతులు తాకితే శక్తి విడుదలవుతుంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త 4:40 మనం చదవగలిగితే, లూకాసు వార్త 4:40 మనం చదవగలిగితే, సూర్యుడు అస్తమించుతూ ఉండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ కార్యం ఎప్పుడు జరిగింది? సూర్యుడు అస్తమించినాక. హల్లెలూయా చెప్పండి
గట్టిగా. సూర్యుడు అస్తమించినాక రాత్రి టైంలో రోగస్తుల్ని, దయ్యములు పట్టిన వారిని యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసయ్య చేతులేసి ప్రార్థించగా వారిలో స్వస్థత, వారిలో విడుదల జరుగుతుంది మనం చూస్తా ఉన్నాం. ఇదిగో ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓ నువ్వు ప్రార్థన చేయగా, నీ ఇంట్లో ప్రార్థన చేస్తావు, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావు నాకు తెలియదు, కానీ నీవు చేతులుంచి ఎవరి మీదైనా ప్రార్థన చేస్తుండగా దేవుడు వారికి స్వస్థతను కలగజేయబోతా ఉన్నాడు. ఆ ఇళ్ళకి విడుదల దేవుడు కలగజేయబోతా ఉన్నాడు. అయితే వినండి, ఈ దయ్యములు ఎప్పుడు ఉంటాయి ఎక్కువగా అంటే రాత్రి వేళ. ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత రోగస్తుల్ని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్తున్నారు. రాత్రి వేళ ఎక్కువ దయ్యపు శక్తులు ఏలుబడి చేస్తాయి. రాత్రి వేళ ఎక్కువ చాతబడి మందిరిగా పైశాచిక క్రియలు ఏలుబడి చేస్తాయి. వినండి ప్రియ దైవజనమా, ఈ దయ్యములు, ఈ చాతబడి, ఈ బాణామతి, ఈ చెల్లంగి తన పొలిమేర శక్తులన్నీ ఇవి పటాపంచలైపోతున్నాయి. నీ చేతులకి దేవుడు అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. నీ చేతులు శక్తి పొందబోతున్నాయి. హల్లెలూయా. నీవు చేతులుంచి ప్రార్థిస్తుండగా విడుదలలో చాలా మంది పొందబోతున్నారు. చాలా మంది విడుదల పొందబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినండి ప్రియ దైవజనమా, ఒక రోజు మోషే, అయ్యా మాకు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఈ సముద్రమును మేము ఎలా జయించాలి, ఈ సముద్రమును మీరు ఎలా దాటాలంటే దేవుడే యెహోవా అంటున్నాడు, మోషే ఇది నువ్వు నాకు ప్రార్థించే సమయం కాదు, నీ చేతులను చాచు సముద్రం మీద కన్నాడు. ఎప్పుడైతే మోషే చేతులను సముద్రం మీదకు చాచాడు, సముద్రం రెండుగా చీలిపోయింది. ఈ రాత్రి నీ చేతులను దేవుడు అభిషేకించబోతున్నాడు. నీవు చేతులు ఎత్తుతా ఉండగా నీ కుటుంబం గెలవబోతా ఉంది. నువ్వు చేతులు ఎత్తుతా ఉండగా శత్రువులు ఓడిపోబోతా ఉన్నారు. నువ్వు చేతులు ఉంచుచు ఉండగా స్వస్థత కార్యాలు జరగబోతా ఉన్నాయి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ చేతులకు ఆయిల్ అప్లై చేసుకోండి. నీ చేతులు దైవ శక్తితో నింపబడబోతున్నాయి. కమాన్ రిసీవింగ్ దైవ శక్తి. ఓ మోషే చేతులు ఎత్తాడు. పాస్టర్ గారు, మోషే చేతులు ఎత్తగా ఏం జరిగింది పాస్టర్ గారు? సముద్రం చెల్లిపోయింది. మోషే చేతులు ఎత్తగా ఏం జరిగింది పాస్టర్ గారు? అమాలేకీయులు ఓడిపోయారు. అపోస్తలులకి సంఘము ఈ రోజు నుంచి చేతులు ఉంచగా స్వస్థత, చేతులు ఎత్తగా మనకి గెలుపు, మనకి విడుదల. నేనైతే ఒక దృశ్యాన్ని చూడాలని ఇష్టపడుతున్నాను. ఒక్క దైవజనుడు చేతులెత్తితేనే యుద్ధంలో విజయం వస్తే, ఇప్పుడు మనందరం చేతులెత్తితే ఎన్ని దయ్యాలు పారిపోతే చూడాలి. చేతులెత్తండి, ఫుల్లుగా చేతులెత్తండి. నువ్వు గెలవబోతున్నావు. అన్య భాష మాట్లాడుతూ చేతులెత్తండి. నీ చేతుల్లో దైవ శక్తి దిగి ఉన్నది. నీ చేతుల్లో దైవ శక్తి దిగి ఉన్నది. నీ చేతులు ఇవాళ నువ్వు ఎత్తావు, నువ్వు విజయాన్ని పొందుకొని వెళుతున్నావు. ఓటమి చచ్చిపోయింది, ఓటమి మరణించింది, ఓటమి మట్టి పాలైపోయింది, శత్రువులు ఓడిపోయారు. నువ్వు చేతులెత్తు. భారతదేశమే గెలవబోతా ఉంది. ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు గెలవబోతా ఉన్నాయి. చేతులు నిన్ను దేవుడు ఒక దైవికమైన శక్తితో నింపి పంపుతున్నాడు ఈ రాత్రి. అమ్మా నువ్వు మాట్లాడితే విడుదల, నువ్వు చూస్తే విడుదల, నువ్వెవరినైనా తాకినా, నువ్వు చేతులెత్తినా విడుదల. ఒక్క ముక్క నన్ను చెప్పనివ్వండి. పనులు చేసి చేతులన్నీ బొబ్బలు కాసి, చేతులన్నీ నొప్పులు పుట్టి, నరాలన్నీ బలహీనమైపోయి, పాస్టర్ గారు నా చేతులు నొప్పులతో ఉన్న చేతులు పాస్టర్ గారు ఇవి, ఈ చేతులతో పని చేసి ఇంట్లో బయట అలసిపోయిన చేతులండి. ఈ రాత్రి నన్ను చెప్పనివ్వండి, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అలసిపోయిన చేతులకు దైవ శక్తి రాత్రి అనుగ్రహించబడి ఉన్నది. ఇవి ఇప్పుడు సూపర్ న్యాచురల్ హ్యాండ్స్. ఇవి సూపర్ న్యాచురల్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే నాలుగో విషయం మనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. చూడండి, నా వైపు చూడండి. యేసు ప్రభు ఎవరినైనా తాకితే వారికి విడుదల.
ఎవరైనా వచ్చి వారిని తాకినా, ఎవరైనా వచ్చి ఆయన తాకినా స్వస్థత జరగబోతా ఉంది. అయితే నేను ఇలా మాట్లాడుతున్నాను, కొంచెం ఈ మాటల నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. శత్రువు అనుకోవాలి. ఎవరినైనా ముడితే మనకి జీవితం ఉంటుంది, ఎవరినైనా ముడితే మనకు పుట్టగతులు ఉంటాయి. కానీ అపోస్తలిక సంఘం ఉందే, వీరిని మనం ముట్టకూడదు. దయ్యాలు మాట్లాడుకుంటాయి మన గురించి. హల్లెలూయా. దయ్యాలు మాట్లాడుకుంటే వీరిని ముడితే మనకి జీవితం ఉండదు, వీరిని ముడితే మనకి లైఫ్ ఉండదు, వీరిని ముడితే మనకి భూమి మీద నూకలు ఉండవు. వీరిని ముట్టకూడదు అని దయ్యాలు మాట్లాడబోతున్నాయి. హల్లెలూయా చెప్పండి. అయితే ఒక ఆమె నాతో ఇలా అంటుంది, పాస్టర్ గారు మా అమ్మాయికి మా కొడుక్కి బాగా జలుబు చేసింది, వారిని చెడు ఒకవైపు పడుకోబెట్టుకుని మధ్యలో పడుకుంటే ఆ జలుబు నాకంటింది పాస్టర్ గారు అని నాతో ఆమె అంది. అయితే నేను ప్రార్థన చేశాను. పిల్లల ద్వారా అంటిన జలుబు వేస్తున్నాములో బొమ్మని గద్దించాను. స్తోత్రం చెప్పండి. ఎవరైనా నిన్ను తాకినప్పుడు వారిలో ఉన్న దయ్యం నీ మీదకి రాదు, ఎవరైనా నిన్ను ముట్టినప్పుడు వారిలో ఉన్న రోగం నీకు రాదు. నిన్ను ముట్టినప్పుడు తాకినప్పుడు వారిలో దయ్యాలు వెళ్ళిపోతాయి, వారిలో రోగాలు వెళ్ళిపోతాయి. వినండి. ఎవరైనా నిన్ను ముట్టుకుంటే భయపడొద్దు, ఎవరైనా నిన్ను తాకితే బయటపడొద్దు. పాస్టర్ గారు ఆమె చెడుపు చేసే వ్యక్తి పాస్టర్ గారు, వాడు చెడుపు చేసేవాడు, నన్ను ముట్టుకున్నాడు, నా వైపు చూశాడు. నేను చెప్తున్నాను నీకేమి అవ్వదు. వాడిలో ఉన్న దయ్యము పారిపోతుంది, వాడిలో ఉన్న శుద్ర శక్తులు పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను జరిగిన యథార్థమైన సంఘటన మీకు చెప్తాను, వినండి. నేను రేకులగడ్డ అనే ప్రాంతంలో నేను ప్రార్థన పెడుతున్నాను. మా అమ్మ వాళ్ళ పిన్ని గారు అక్కడ ఉంటారు, సంతోష్ అమ్మగారని. అయితే మీరు వినండి ప్రీతి, ఆమె ఇప్పుడు లేదు, ఆమె కాలం గడించారు. అయితే నేను మొట్టమొదటిగా సేవ స్టార్టింగ్లో నేను బాగా ఆ రేకులగడ్డ అనే ప్రాంతం, ప్రణగంచి పోలు రేకులగడ్డ, ఆ ప్రాంతంలో నేను ప్రార్థనలు పెడుతున్నప్పుడు అనేకమైన ప్రజలు రావడం ప్రారంభించారు. అయితే మా అమ్మమ్మ నాతో ఒక మాట ఉంది, ఇదిగో చెడుపు చేసే వ్యక్తులు వస్తున్నారు, చాతబడి చేసే వ్యక్తులు వస్తున్నారు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ఎవరి నెత్తి మీద చేయి వేయొద్దని నాకు మా అమ్మమ్మ గారు చెప్పడం జరిగింది. నేను ఆ చిన్న వయసులోనే, నేను స్కూల్ చదువుతున్న వయసు, చాలా చిన్న వయసు, 6th 7th ఆ ఎడ్యుకేషన్ నేను ఉంటాను. అయితే చాలా జాగ్రత్తగా వినండి ప్రీత విషయమా. నేను ప్రార్థన పెట్టాను, ఒకరు ప్రార్థన పెట్టించుకుంటే ఆ ప్రార్థనకి చెడుపు చేసే వ్యక్తులు వచ్చారు. మా అమ్మమ్మ గారు చెప్పారు, నువ్వు వారి మీద ఎట్టి పరిస్థితుల్లో చేయి వేయొద్దు, వారు చెడుపు చేసే వ్యక్తులు, నీకేదో చేయడానికి వచ్చారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను బోధించిన తర్వాత, నేను వాక్యం ప్రకటించిన తర్వాత అందరి మీద చేతులు వేసి వెళుతున్నప్పుడు ఎవరైతే చెడుపు చేసే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మీదకు నేను పరిశుద్ధాత్మ దేవుడు, నేనైతే వారి మీద చేయి పెట్టడానికి ఇష్టపడలేదు, పరిశుద్ధాత్ముడు బలవంతంగా నా చేయలేపు వారి తలల మీద పెట్టడం సిద్ధపడితే వారు కింద పడి కొట్టుకొని ఆ సొల్లు ఆ లాలాజలం కక్కుకొని కేకలు వేశారు. గట్టిగా చప్పలు కొట్టండి. నువ్వెవరిని ముట్టిన వారికి విడుదల, ఎవరొచ్చి నిన్ను ముట్టుకున్న వారికి విడుదల. నీకేమీ కాదు. పక్కన వారికి హైఫై చెప్పండి, నీకేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒరే జోయల్ చెప్పురా, అమ్మకి చెప్పురా, నీకేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకేమీ కాదు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని తాకడానికి ఇష్టపడ్డారట. ఎవరెవరైతే ఆయన తాకారో కావాలని వచ్చి ఆయన మీద పడిపోయేవారట, కావాలని ఆయన మీద వచ్చి పడిపోయారట. అప్పుడు ఎంతమంది విడుదల పొందారట. ఎవరు నిన్ను పట్టుకున్నా నీకేమీ కాదు. దయ్యం ఉన్న మనుషులు నిన్ను పట్టుకున్నా, హలో ఈ రోజు నుంచి జలుబు చేసే వ్యక్తుల పక్కన కూర్చున్న జలుబు కూడా రదే సునామములో. హల్లెలూయా. చాలా మంది నాతో ప్రేయర్ రిక్వెస్ట్, పాస్టర్ గారు దగ్గు ఉన్న వ్యక్తి పక్కన కూర్చుంటే దగ్గు వచ్చింది, ఇదేమన్నా కరోనా పక్కన పాస్ అవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఐ ప్రాఫెసైజ్, ఒకవేళ కరోనా అయినా రాదు. దేవునికి స్తోత్రం కలుగు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సూపర్ న్యాచురల్ పవర్ నీలోనికి ఈ రాత్రి దూసుకొని వచ్చేసింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక ఎన్ని విషయాలు చెప్పాం. ఆయన మాటలో శక్తి, ఆయన చూపులో శక్తి, ఆయన తాకితే శక్తి, ఆయన ఎవరైనా తాకిన శక్తి. ఇప్పుడు ఎన్నోది 5 చూద్దాం. యోహాను సువార్త 9:6 రాయబడి ఉంది. ఎంతమంది వాక్యాన్ని ఆపేమని హింటిస్తున్నారు? చేయి చూపించండి.
ఓకేనా పిసిని పాస్టర్ గారు చాలా పొందేసుకున్నాం ఇప్పుడే అన్నవాళ్ళు. నీ గిన్నెల నిండి పొరలబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా కొన్ని మాటలు నేను ముగించేశాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి. చాలు, మీరు ఉయ్యొద్దు. హలో హలో హలో, యేసయ్య ఉమ్మలో స్వస్థత ఉన్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పుట్టుగుడ్డివాడు అసలుకి బైబిల్ చరిత్ర చెప్తుంది వాడికి కళ్ళే లేవు. బైబిల్ చరిత్ర అంటుంది లోపల ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లు, ఆ గుడ్లు కూడా లేవంట వాడికి. పుట్టుగుడ్డివాడు. యేసు ప్రభు వారు నేల మీద ఉమ్ము వేసి ఆ మట్టిని ఉమ్ముతో నింపి వాడి కనులకు రాసి షిలోహు అనే కోలేట్లో వాడిని కడుక్కోమని చెప్పగా వాడు షిలోహు కోనేట్లోకి దిగు కడుక్కుంటూ ఉండగా వాడి కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. గుడ్డివాడా 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 గుడ్డివాడా, నన్ను గుడ్డివాడా అని పిలవద్దు. నేను యేసయ్య ఉమ్ము ద్వారా స్వస్థత పొంది చూడగలుగుతున్నాను. హల్లెలూయా. I prophesy mighty name of Jesus. లేనివి నీ పట్ల నా దేవుడు సృష్టించబోతున్నాడు. నీకు ఏది లేదో నా దగ్గర నీకు సృష్టించబోతున్నాడు. నా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు. వాడికి అసలు గుడ్లే లేవు, వాడి కళ్ళే లేవు, కళ్ళిచ్చేసాడు. ఏదైతే నీకు లేదో, ఏ సంతోషమైతే లేదో, ఏ సమాధానమైతే లేదో, ఏ అభిషేకమైతే లేదో, ఏ సూపర్ నేచురల్ అనాయింటింగ్ అయితే నీ దగ్గర లేదో, ఏ శక్తి నీ దగ్గర అయితే లేదో, ఏవైతే నీ దగ్గర లేవో అవన్నిటి నా దేవుడు ఈ రాత్రి సృష్టించునుగాక. ఈ రాత్రి సృష్టించునుగాక. ఈ రాత్రి సృష్టించునుగాక. ఇప్పుడు 5వ విషయానికి వచ్చేసాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళిపోతున్నాను, నాకంటే మీరు వండర్ ఆఫ్ మిరాకిల్స్ చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Hallelujah. I prophesy today night in the name of Jesus. యేసన్న గారి తరములో లేని ఉజ్జీవాన్ని ఈ తరములో మనమందరం చూడబోతున్నాం. ఆయన తరములో లేని కార్యాలు ఈ తరములో మన కళ్ళెదుట చూడబోతున్నాం. గ్లోరీ గ్లోరీ, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఈ తరము ఒక సూపర్ న్యాచురల్ తరం ఇది. హల్లెలూయా హల్లెలూయా. ఓ రిబా బాబా బాబా షందలరవషే. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పారు, నేను వెళ్తున్నాను, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. పేతురు ఒకరోజు యెరూషలేము పురవీధుల్లో నడుచుకుంటూ పోతుంటే పేతురు నీడపడి రోగస్తులు స్వస్థత పొందుతా ఉన్నారు. యేసు ప్రభు నీడపడి ఎవరికి స్వస్థత రాలేదు. యేసు ప్రభు నీడపడి ఏ రోగులు స్వస్థత పొందలేదు. దేవుడు చెప్పాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని. హల్లెలూయా హల్లెలూయా. పేతురు నడుచుకుంటూ వెళుతుంటే పేతురు నీడపడి కార్యాలు జరిగాయి. పేతురు నీడపడితే రోగస్తులు లెగుస్తున్నారు. ఇది గమనించిన ప్రాంతవాసులు, యెరూషలేము పురవాసులు, ఇదిగో మంచాల మీద రోగస్తుల్ని అటు ఇటు పడుకోబెడుతున్నారు. ఆయన నడిచి వెళ్ళే ప్రాంతంలో రోగస్తుల్ని అటువైపు ఇటువైపు పడుకోబెడుతున్నారు. ఆయన నడుచుకుంటూ వెళుతుంటే మధ్యాహ్నం పూట్ల ఆయన నీడ రోగుల మీద పడి వారు దిగ్గున లెగిచి వారు దేవుని స్తుతించగలుగుతున్నారు. ఓ ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరిలో చూడని కార్యాలు నువ్వు ముందు తరములో చూడబోతున్నావు. ఈ తరములో నీ బిడ్డలను చూడబోతున్నావు. ఎక్కడ ఎప్పుడు జరగని కార్యాలు మన జీవితంలో జరుగునుగాక, మన జీవితంలో జరుగునుగాక, మన జీవితంలో జరుగునుగాక. గతించిన తరములో ప్రజలు చూడలేనివి ఈ తరములో మనం చూడబోతున్నాం. యేసునామం. గతించిన తరములో ప్రజలు ఏమి అసలు యేసన్న గారి తరములో కూడా చూడలేని కార్యాలు మనం ఈ తరములో చూడబోతున్నాం. యేసునామములో నేను నమ్ముతున్నాను. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓ గత తరములో చూడలేని కార్యాలు ఈ తరములో నీ పిల్లలు 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 నీవు చూచుదువుగాక. యేసునామములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు తెరవద్దు నా వైపు చూడండి. అపోస్తుల కార్యముల 19వ అధ్యాయము 11, 12 వచనములో పౌలు యొక్క రుమాలు తాకిన స్వస్థత పొందుతా ఉన్నారు. పౌలు యొక్క నడికట్లు ద్వారా స్వస్థత పొందుతూ ఉన్నారు. పౌలు తుడుచుకున్నటువంటి రుమాల ద్వారా స్వస్థతలు పొందారు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ తరములో ఊహించలేని కార్యాలు మనం చూచుదముగాక, ఊహించలేని మిరాకిల్స్ మనం చూచుదముగాక, ఊహించలేని కార్యాలు మనం చూచుదముగాక.
హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే 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 ఇంత ఉపదేశం చెప్పి నేను ఒక విషయం మర్చిపోయాను. యేసయ్య వస్త్రములో కూడా స్వస్థత ఉన్నది. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రాన్ని తాకుదామని వెళ్ళింది. ఆయన వస్త్రాన్ని ముట్టుగా ఆమె స్వస్థత పొందింది. నేను నమ్ముతున్నాను. చూడు, ఈ డ్రెస్ని అడగండి, ఈ డ్రెస్ని అడగండి, నా ఒంటి మీద ఉన్న ఈ డ్రెస్ని అడగండి. దీనికే గనుక ఒకవేళ నోరు ఉంటే, దీనికే గనుక నాలుక ఉంటే, ఇది అంటుంది, నేను కప్పింది ఎవరి శరీరాన్ని తెలుసా? నేను కప్పింది ఎవరి శరీరాన్ని తెలుసా? పంచాయతీ వారి శరీరాన్ని కాదు, ఎమ్మెల్యే శరీరాన్ని కాదు, సీఎం శరీరాన్ని కాదు, పిఎం శరీరాన్ని కాదు, గవర్నర్ శరీరాన్ని కాదు, అభిషేకించబడిన దైవజనుడు శరీరాన్ని నేను కప్పి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హలో 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 హలో. వారి వస్త్రాలు వీరి వస్త్రాలు లాక్కొని ఇంట్లో దాచుకోవడం కాదు. నీ వస్త్రములోనే శక్తి ఉన్నది, నీ వస్త్రములోనే శక్తి ఉన్నది. మన వస్త్రాల్లో అభిషేకం ఉన్నది, మన వస్త్రాల్లో శక్తి ఉన్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. వినండి ప్రియ జనమా, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన చూపులో శక్తి ఉన్నది, ఆయన తాకితే శక్తి ఉన్నది, ఆయన ఎవరైనా తాకినా శక్తి ఉన్నది, ఇంకా ఆయన ఉమ్ములో శక్తి ఉన్నది, ఆయన వస్త్రాల్లో శక్తి ఉన్నది. ఇంకా ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయినాక మీరు బోలెడని కార్యాలు చేస్తారు. నేను చెప్తున్నాక నువ్వు చూస్తావు. గతంలో జనాలు చూడలేని కార్యాలు నువ్వు చూస్తావు. నీ పక్కన కూర్చున్న వారు చూడలేని మిరాకిల్స్ నువ్వు చూస్తావు. బయట సంఘం వారు చూడలేని కార్యాలను చూస్తావు. బయట విశ్వాసులు పొందుకోలేని కార్యాలను పొందుకోబోతున్నావు. టుడే నైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ రాత్రి నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను. కానీ విని ఎరుగని కార్యాలు ఎక్కడ ఎవరి పట్ల జరగని వండర్ ఆఫ్ మిరాకిల్స్ నీ పట్ల, నీ కుటుంబంలో, నీ భర్తలో, నీ పిల్లల్లో, నీ సంఘములో, నీ పరిచర్యలో దేవుడు కలగజేయబోతా ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? చేయి చూపించి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనం ఒక శక్తి కలిగిన వ్యక్తులుగా మారిపోయాం. మనం ఒక శక్తి కలిగిన వ్యక్తులుగా మారిపోయాం.